హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @OSB క్రేజీ. చాలా రోజులైంది కదా మిమ్మల్ని అందరినీ చూసి. నా వీడియోలు పెట్టకపోవడానికి కారణము, నేను 2 months వేరే ఊరికి వెళ్ళాను. అందువల్ల అక్కడ వీలు పడలేదు పెట్టడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ పులిగుండు అని చిత్తూరు దగ్గర పులికల్లు అంటారు, పులిగుండు అంటారు, పులికంఠేశ్వర స్వామి అంటారు. ఇది స్వయంభుగా వెలిసిన ఆ రాళ్లల్లో వెలిసిన దేవుడు. కాణిపాకంలో ఎలా పెరుగుతూ వస్తున్నాడో అలా గంతకంతకు ఈ దేవుడు కూడా పెరుగుతూ ఉన్నాడు. ఇక్కడ స్వామికి ఇరువైపులా వినాయక స్వామి, ఇటు సైడు అటు సైడు సుబ్రహ్మణ్య స్వామి, ఇద్దరు స్వామివారికి ఇటువైపు అటువైపు ఉన్నారు. లోపల ఆ స్వామి వారు వెలిసిన అదంతా కూడా రాతి విగ్రహమే. ఇక స్వామికి ఎదురుగా నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని ముందు మనము ఆ నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి శివుని దర్శించుకోవాలని అంటారు కదా, అందుకని నేను కూడా అలాగే దేవుని దర్శించుకున్నాను. ఆ ముందు స్వామివారిని వేడుకున్నప్పుడు నందీశ్వరుని కూడా మనం వేడుకుంటాం అన్నమాట, ఆ స్వామికి విన్నవించమని. అలాగే పక్కనే పార్వతీదేవి వెలిసి ఉన్నారు. ఆమె కూడా మా కోరికలను స్వామి దగ్గరకు తీసుకొని వెళ్ళి మమ్మల్ని కరుణించమని చెప్పమ్మా అనేసి వేడుకుంటున్నాము. అలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు. అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణం పక్కనే నెల్లి చెట్టు, ఆ నెల్లి చెట్టు క్రింద స్వామివారి పానపట్టము విగ్రహము. ఇలాంటి పానపట్ట విగ్రహం దర్శించుకుంటే చాలా మంచిదని అందరూ చెప్తుంటారు కదా. అలాగే ప్రత్యేకంగా ఉంది ఇక్కడ శివలింగము. చూడండి, నందీశ్వరుడు, శివలింగము, నెల్లి చెట్టు కింద కొలువుదీరి ఉన్నారు. మామూలుగా మనము మారేడు దళము చెట్టు కూడా ఉంటుంది కదా, అలాగే నెల్లి చెట్టు కూడా ఉంటుంది. ఇది నెల్లి చెట్టు కింద ఈ దేవుడి విగ్రహము. నేను ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకున్నాను. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా పక్కనే ఉన్నారు. ఆ విగ్రహాన్ని కూడా మేము దర్శించుకుని తరువాత నాగదేవతలు స్వామి మెడలో ఉంటారు కదా, నాగరాజు, ఆ దేవత విగ్రహాలు. అక్కడి నుంచి చూస్తే పులిగుండు కనిపిస్తుంది కదా, 2గా చీలినట్టు. అక్కడ ఆ పులిగుండు దానిపైకి ఎక్కుతారు. ఇక్కడ చాలా మంది ఎక్కడానికి వస్తారు. ఇది ప్రాంగణం ముందు ఉన్న ప్రదేశము. ఎక్కువగా ఇక్కడికి ఆ పులిగుండు ఎక్కడానికి పిల్లలు, పెద్దలు ఇష్టపడుతుంటారు. అలాగే దేవుని దర్శించుకుని ఆ తరువాత ఆ గుండు పైకి వెళ్ళి వాళ్ళకు నచ్చిన ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కి పైన దేవుని దర్శించుకుంటారు. చూడండి, ఇది ఈ పులిగుండు పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ గుడి తర్వాత పక్కన కొంచెం దూరంలో ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి కొంచెం దూరం బైక్లో వెళ్ళడానికి దారి ఉంది, నడిచిపోయినా వెళ్ళవచ్చు. పైన 200 మెట్లు ఉంటాయంట. నేనైతే ఎక్కలేదు, నాకు చెప్పారు. 200 మెట్లు ఎక్కిన తరువాత అక్కడ మధ్యలో ఆ కొండకు ఈ కొండకు మధ్యలో కూడా ఒకటి వస్తుంది, దాన్ని కూడా దాటుకున్న తర్వాత పైకి వెళ్ళొచ్చని చెప్పారు. ఇక్కడ రూములు కూడా ఉన్నాయి కింద. మార్నింగ్ కొంతమంది అభిషేక దర్శనం చేసుకోవాలనుకుంటారు కదా, అందుకనేసి ఆ కొండ పైన కూడా స్వామి వెలిసి ఉన్నారు అని చెప్పారు. మేమైతే చూడలేదు, మేము ఎక్కలేదు కాబట్టి. ఇక్కడ ముందర ప్రాంగణం చాలా విశాలంగా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. చుట్టుపక్కల గ్రామాలకంతా ఇక్కడ ఈ పులిగుండేశ్వర స్వామి విశిష్టత కలిగి ఉంది. ఇంతవరకు మీరెవరైనా ఇక్కడ చూడకపోతే నా వీడియో చూసి సంతోషిస్తారని భావిస్తున్నాను. అలాగే మీరు నాకు ఇది స్కిప్ చేయకుండా చూసి లైక్ చేస్తారని, లైక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నేను పెట్టే వీడియోలన్నీ మీకు
కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇది దారి పులిగుండుకి. ఇక్కడ చూడండి, అక్కడి పైకి ఇంతవరకు ఉంది వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఎక్కాలంట. ఇది గుండు. ఇక్కడ వరకు బైక్లో వచ్చాము. ఇక్కడ వరకు అదే ఆటోలో కానీ బైక్లో కానీ రావచ్చు. ఈ చుట్టుపక్కల పైకి ఎక్కిన తర్వాత చుట్టుపక్కల చాలా బాగా గ్రామాలు పచ్చగా, పైర్లు, చెట్లంతా చాలా బాగా ఉంది, ఆకర్షిస్తూ ఉంది, సంతోషం వేసింది. ఇంత పెద్ద గుండు ఒకటేగా నిలబడిందంటే ఆ దేవుడి విష్ణువు శివలింగం లాగానే ఉంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రాశస్త్యం వచ్చింది. చూడండి, పులి ఆకారంలో ఉండి పులిగుండు రెండు మధ్యకి చీలి ఉంటుందనేసి పులిగుండు అంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.